అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆల్రెడీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టైం టేబుల్ రిలీజ్ చేశారు. దీన్ని డిసెంబర్ 11న ఈ యొక్క టైం టేబుల్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 10వ తారీఖున స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 20తో క్లోజ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్కి సంబంధించి. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫర్ వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకైతే ఫిబ్రవరి 5న స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 20తో క్లోజ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్కి సంబంధించినటువంటి షెడ్యూలు. అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ మార్చి 1న స్టార్ట్ అయ్యి మార్చి 19తో క్లోజ్ అవుతుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మార్చి 3 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మార్చి 20తో క్లోజ్ అవుతుంది. ఇది ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టైమింగ్స్ మార్నింగ్ 9 AM టు 12 noon వరకు ఎగ్జామ్ జరిగేటువంటి టైమింగ్స్ అది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే మాత్రం ఎవరైతే కాస్త మీరు జేఈ మెయిన్స్ కానీ అదర్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంకా టైం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ జనవరిలో అయిపోతుంది. కాబట్టి అప్పుడు మీరు ఇంటర్మీడియట్ మీద దృష్టి పెడితే కానీ అప్పటి వరకు కూడా మీరు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్కి సెకండ్ ఇయర్ వాళ్ళు ప్రిపేర్ కండి. ఇక మనము ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి డీటెయిల్ టైం టేబుల్ చూస్తే మార్చి 1న సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైందో సాంస్క్రిట్ ఉంటుంది. మార్చి 4కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఉంటుంది. మార్చి 6కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్లో పేపర్ 1A ఉంటుంది. బయాలజీ వాళ్ళకి అయితే బాటనీ ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళకి అయితే సివిక్స్ ఉంటుంది. మార్చి 8కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ పేపర్ 1B ఉంటుంది. బయాలజీ వాళ్ళకి జువాలజీ, ఆర్ట్స్ వాళ్ళకి హిస్టరీ ఉంటుంది. మార్చి 11th వచ్చేటప్పటికి ఫిజిక్స్, తర్వాత ఆర్ట్స్ వాళ్ళకి ఎకనామిక్స్ ఉంటుంది. అలాగే మార్చి 13th వచ్చేటప్పటికి కెమిస్ట్రీ ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళకి కామర్స్ ఉంటుంది, సోషియాలజీ పేపర్ ఉంటుంది. మార్చి 17th వచ్చేటప్పటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి టైం టేబుల్. మిగతా ఆర్ట్స్ వాళ్ళకి కొన్ని పేపర్స్ ఉంటాయి. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ టైం టేబుల్, ఈ షెడ్యూల్ అయితే ముందుగా మీ దగ్గర పెట్టుకొని దీని ప్రకారంగా మీరు ఆ రోజు ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ టైం టేబుల్. మరి ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ముందే అయిపోతాయి ఫిబ్రవరిలో, కాబట్టి ముందు ప్రాక్టికల్కి ప్రిపేర్ కండి. ప్రాక్టికల్స్ బాగా రాసిన తర్వాత మనము ఇంటర్మీడియట్ మెయిన్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే మాత్రం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మరలా బెటర్మెంట్ కోసం చూడకుండా ఇప్పుడే మంచిగా రాయడం మంచిది. ఇంకా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మార్చి 3 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది సాంస్క్రిట్ ఫస్ట్ 1. మార్చి 5కి వచ్చేటప్పటికి ఇంగ్లీషు పేపర్ 2. తర్వాత మార్చి 7th వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ పేపర్ 2A. బయాలజీ వాళ్ళకైతే బాటనీ, ఆర్ట్స్ వాళ్ళకైతే సివిక్స్ ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది. మార్చి 10th వచ్చేటప్పటికి సైన్స్ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ పేపర్ 2B జరుగుతుంది. బయాలజీ వాళ్ళకి ఏమో జువాలజీ, ఆర్ట్స్ వాళ్ళకి ఏమో హిస్టరీ. మార్చి 12th వచ్చేటప్పటికి ఫిజిక్స్ పేపర్ 2 జరుగుతుంది. ఎకనామిక్స్, ఆర్ట్స్ వాళ్ళకి జరుగుతుంది. ఇట్లా మనము చూసుకుంటే ప్రతిదీ కూడా మీకు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుందో దాని ప్రకారంగా ప్రిపేర్ కండి. ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయితేదంతా కూడా మీరు జేఈ మెయిన్స్ మీద దృష్టి పెట్టండి. మనకు జనవరి సెషను జనవరి 30th అయిపోతుంది. మనకి ఇంకా అప్పటికి 2 months టైం ఉంటుంది. కాబట్టి 2 months కూడా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద మీరు దృష్టి పెడతారు. కానీ ఎందుకంటే మనకి ఇవంతా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. కాకపోతే నేను మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కొన్ని యూనివర్సిటీలు, శస్త్ర యూనివర్సిటీ మీ అందరూ చాలామంది వినే ఉంటారు. కొత్త వాళ్ళకైతే అది శస్త్ర యూనివర్సిటీ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. శస్త్ర యూనివర్సిటీ తమిళనాడులో ఉంది. వీళ్ళు బీటెక్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. చాలా టాప్ యూనివర్సిటీ అది. అక్కడ బీటెక్ అక్కడ చేస్తే కూడా చాలా మంచిది. వీలైతే చాలా ఇంటర్మీడియట్ టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మంచి బ్రాంచ్, మంచి స్కాలర్షిప్తో ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ శస్త్ర యూనివర్సిటీలో మేము లాస్ట్ 2 years నుంచి నేను చూస్తూ ఉన్నాను.
అబోవ్ 98% దాటితే తప్ప అక్కడ అడ్మిషన్ దొరకదు. అంత టాప్ స్కోర్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకుంటారు. శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకి మంచి బ్రాంచెస్ ఇస్తారు. ఫీజు కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. నార్మల్ ఫ్యామిలీ వాళ్ళు చదువుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్